నీ గింత అన్నాలం ఉంటా అదుల్లా. అరే గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఇంత గుడిసేసుకుండ్రు, వచ్చి కూలగొట్టుడేనా? వాళ్ళ బతికేంది బాధేంది? చెరువులు కాపాడంగా ఎవ్వరు వద్దంటలేరు, కానీ మనుషుల తిప్పలు కూడా చూడాలే కదా అని చాలా మంది అంటుండ్రుల్లా హైడ్రా గురించి. మళ్ళా మబ్బులనే బండ్లు ఉరికొస్తాయి, బర్ర కూలగొడతాయి అని అదో మాట. చేసేది మంచి పని అయినా నలుగురు మెచ్చేటట్టు ఉండాలి కదా మరి. అగో గందుకే గిట్లా డిసైడ్ చేసిండ్రిగా. రూల్స్ తప్పినిండ్లు కూలగొట్టుడే కాదు, గరీబులకు ఇండ్లు కట్టించే కార్యం కూడా పెట్టుకుందుల్లా హైడ్రా. చెరువుల పొంట రేకుల షెడ్లు గుడిసెలు వేసుకుంటే ఆడాడ తీసేసిండ్రు కదా. హగో గాళ్లకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఎవలెవలై పోయినాయి వాళ్ళ పరిస్థితి ఏందో చూసి న్యాయం చేస్తారట పక్క. బతుకు తెరువు కోసం పట్నం వచ్చినోళ్ళు వేలకు వేలు ఇండ్ల కిరాయిలు పెట్టలేక చెరువుల కాడ గుడిసెలేసుకుంటారాయే. అయితే కబ్జాలు కాకుండా వాటిని షింగారిచ్చే కార్యం నడుస్తుంది కాబట్టి వాళ్ళను ఖాళీ చేపిస్తే అరిగోస పడుతుర్రట. ముచ్చట సర్కారోళ్ళ దానికపోతే వాళ్ళతోటి మీటింగ్ పెట్టించి ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చిర్రిగా. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా ఇవ్వడానికి మేమంతా కూడా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ ముచ్చట ఇట్లుంటే ఇన్నొద్దుల లెక్క పొద్దుగాలనే బుల్డోజర్ ఉరుకొచ్చి ఇండ్ల మీద పడుడు బంద్ అయినట్టే. ఇక ఆ ఏరియాకు ముందే ఆఫీసర్లు వచ్చి ఖాళీ చేయాలని వివరంగా చెప్పి 10-15 రోజుల టైం ఇస్తున్నారు. మీరు కాదు, ల్యాండ్ ఓనర్ ఎవరున్నారో ఆయనకి 6 నెలలు చెప్తున్నాము. మీకు ఆ మెసేజ్ పోయిందా లేదా, అసలు ఈ సమాచారం మీ దగ్గరకు వస్తుందా రావట్లేదా అది చెప్పనికి. హౌ మరి మాత్రం వచ్చి కూలగొడితే ఎట్లా? ఇంట్లో ఎన్నో సామాన్లుండే అవన్నీ చదురుకొని ఇంకో తావు చూసుకునేదానిక హైడ్రా బుల్డోజర్లు రావట్టిగా. ఆఫీసులో కూకొని ఆర్డర్ వేస్తే కాదని పబ్లిక్ కాడికి వచ్చే ఒప్పిస్తుర్రు అన్నట్టు. ఒక వారం రోజులు టైం ఇస్తాము, వారం రోజుల లోపు మీరు ఇప్పటికి 6 నెలలు చెప్తున్నాము. అంటే గుడిసెలు ఖాళీ చేస్తానికి టైం ఇచ్చుడు, వాళ్లకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చుడు రెండు నడుస్తాయి. హైడ్రా అనగానే కొందరు బుగులు పడుతున్నారు కదా, గా భయం పోగొట్టి అభయం ఇచ్చే కార్యం అన్నట్టు.